యమలీల సినిమాలో యమలోకం నుంచి కిందికొచ్చి బ్రహ్మానందం సార్ అవతారం చూసి కోట శ్రీనివాసరావు సార్ చూసి ఏ ఊరు తమరిది అని అడుగుతాడు. యమపురి అంటాడు. మరి ఏ బస్ ఎక్కిపోవాలి అని అంటే బస్సు ఎక్కితే మా ఊరు పోరండి, బస్సు కింద పడితే పోతారండి అంటాడు. కోట సార్ అయితే బిత్తరవై చూస్తాడు. గట్నే గుంటూరులో కూడా యముడు కిందికి వచ్చిండట. మీరు మా యమపురికి జల్దీగా రావాలంటే బండెక్కి పోర్రి, అదే హౌస్ తిరినాక రావాలంటే బండెక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకొని పోర్రి అని చెప్తుండట. యమలోకానికి గిరాకీ తగ్గించుకోవాలని యముడే కిందికి వచ్చిండంటే పాపం మనుషులు టక్కర్లై జీవిస్తుంటే యమునికి కూడా ఎన్నో కలుక్కుమన్నట్టున్నది. అగా చూడరి గద పట్టుకొని హెల్మెట్ పరిరక్షణ దురంధరుండా సకల టక్కర్ల శిక్షణ దక్షుండా చండాంతర తొందర బహుమండిత విక్రముండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ అనుకుంటా గుంటూరు రోడ్ల మీద హెల్మెట్ లేని వాళ్ళని గుర్తుపట్టి ఎట్లా హెల్మెట్ పెడుతున్నాడో చూడరి యమధర్మరాజు. ఈ నడమ ఏపీ హైకోర్టు హెల్మెట్లు లేకుండా బండ్లు నడిపేటోళ్ళ మీద పోలీసు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని గర్వమైంది కదా. ఇక దాంతో ఏడికాడ పోలీసు వాళ్ళు స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు, హెల్మెట్లు లేని వాళ్ళకు ఫైన్లు రాస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోరయ్యా బాబు అని జనాల నెత్తులు కాపాడేందుకు వీళ్ళు నెత్తి కొట్టుకొని చెప్తున్నారు. ఇక మనోళ్ళు ఎట్లుంటారో తెలుసు కదా, మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే హెల్మెట్లా తొక్క అన్నట్టే లైట్ తీసుకుంటారట. ఇక గట్ల చెప్తే అర్థమైతే లేదని జర అటుకే ఆలోచన చేసి ఒక ఆయనకు ఎమినేషన్ కట్టించి రోడ్ల మీద దింపిరు పోలీసు వాళ్ళు. ఇక ఆయన హెల్మెట్లు లేని వాళ్ళని ఎరకబట్టి వాళ్ళ తానికి పోయి హెల్మెట్ లేకుంటే నడువంతరాన నా తానికి వస్తావు, పెట్టుకుంటే హౌస్ మొత్తం తీరినాక వస్తావు, ఏ ఆప్షన్ బెటరో ఆలోచన చేసుకో బిడ్డే అని నెత్తి మీద హెల్మెట్ బోర్లిచ్చి మరీ చెప్తున్నాడు. హెల్మెట్ లేకుంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని నామకే వాస్తే నాసిరకం హెల్మెట్ కొని పెట్టుకుంటే మీ ప్రాణాలంటే మీకే పట్టింపులు ఏనట్టు. జర ఐఎస్ఐ మార్కున్న గట్టి కంపెనీ కొనుక్కొని పెట్టుకోవాలి, లేదంటే యమపురికి గిరాకీ బాగా పెంచిన వాళ్ళు అవుతారు, మీ ఇంటి వాళ్ళకే శోకం పెట్టిపోతారు. మాకేం ఫరక పడదని మంచిగా చెప్తున్నారు పోలీసు వాళ్ళు. మరి ఇక ఇననోళ్ళ కర్మ అనుకోవాలి గంతే. ఇక